ప్రకటన 1:9-20. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే అవకాశం మాకు ఇచ్చారు. ఇంకనూ మేము మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధించగలుగునట్లు ఉన్నతమైన దశలోకి మమ్మల్ని నడిపించండి. మీరు మా కొరకై చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎండిపోయిన మొక్కలమైన మామూలను జీవము ఇచ్చి బతికించడానికి నీవు ఎండిపోయిన భూమిలో లేత మొక్కలాగా పెరిగినందుకై స్తుతిస్తూ, ఆ జీవాన్ని పొందుకున్న మేము ఈ ఎండిపోయిన లోకములో ఫలించు మొక్కల వలె చెట్ల వలె ఉండునట్లు మమ్మలను ఆయత్తపరచమని కృపగల మీ బాహులకు అప్పగించి యేసు క్రీస్తు సర్వశక్తి గల నామమున చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఆశతో మీ సన్నిధిలో వాక్యం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం నేను ప్రభు దినంతో మన సంబంధం అనే అంశాన్ని మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అవర్ రిలేషన్షిప్ టు ద లార్డ్స్ డే. ప్రభు దినం. ప్రభు దినం అనేది బైబిల్లో పలు పర్యాయాలు వాడబడింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం తేడా వచ్చేలాగా వాడబడింది. ఆదివారాన్ని ప్రభు దినం అని అంటారు. ప్రభువు వచ్చే రాకడ దినాన్ని కూడా ప్రభు దినం అని అంటారు. అయితే ఇంగ్లీష్లో వాడిన యూసేజ్ ఎట్లా అంటే ఆదివారానికి లార్డ్స్ డే అని వాడారు. ప్రభు రాకడ దినానికి ద డే ఆఫ్ ద లార్డ్ అని వాడారు. అదే తేడా. లార్డ్స్ డే అంటే ఆదివారం అని. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చదివిన దానికి లార్డ్స్ డే అని ఉంటుంది, ప్రభు దినం అని. అలాగే
ఆయన తిరిగి వచ్చే దినం, దానికి కూడా ప్రభు దినం అనే ఉంటుంది. అయితే అక్కడ వాడింది ద డే ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువు రాకడ దినం అన్నమాట అది. సరే, ఈ ప్రభు దినాన్ని గురించి కొన్ని సంగతులు నేను చెప్పబోయే ముందుగా, ఈ ప్రభు దినానికి మన యొక్క ప్రాధాన్యతలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నేను కొన్ని సంగతులు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ప్రభు దినంతో మన సంబంధం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రభుతో మన సంబంధం సరిగా ఉంటే ప్రభు దినంతో మన సంబంధం సరిగానే ఉంటుంది. ఇఫ్ అవర్ రిలేషన్ విత్ ద లార్డ్ ఈజ్ రైట్, అవర్ రిలేషన్ విత్ ద లార్డ్స్ డే విల్ బి ఆల్సో రైట్. ప్రభుతో మన సంబంధం సరిగ్గా ఉంటే ప్రభు దినంతో కూడా మన సంబంధం సరిగ్గా ఉంటుంది. ప్రభువు అన్న పదం గ్రీక్ న్యూ టెస్టమెంట్లో కిరియోస్ అని వాడారు. దాన్నే ఈ ప్రభు బల్లకు వాడుతుంటారు. దాన్ని కురియాకోస్ అంటారు. అంటే కురియాకోస్ అనే దానికి అర్థము ప్రభువుకు చెందినది అని. ప్రభు బల్లకు వాడిన పదం అన్నమాట మూల భాషలో కురియాకోస్ అంటారు. అలాగే ప్రభు పని, ప్రభు రాకడ, ప్రభు సొమ్ము, ఇలాంటివి దేవుని వాక్యములో అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటికీ గ్రీకు పదాలు ఉన్నాయి. అవి మనకు అవసరం లేదు, మనం తెలుగాళ్ళం కాబట్టి. అవసరమైతే కొద్దిగా ఇంగ్లీష్ అవసరమైనప్పుడు వాడుకుందాం. అయితే ప్రభు దినము, లార్డ్స్ డే, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. నేను దీని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి సులభంగా ఈ ప్రభు దినము యొక్క సారము చెబుతాను. రెండవదిగా ప్రభు దినము మనకు నేర్పించే పాఠము చెబుతాను. తర్వాత సమయాన్ని బట్టి ఆ ప్రభు దినం మనపై మోపే బాధ్యత, అది చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రభు దినం, లార్డ్స్ డే అని వాడబడిన ఈ పదం ప్రభుతో సరైన సంబంధం కలిగిన. అసలు ఈ పదం ఎందుకు వాడబడింది అని అంటే, రోమా చక్రవర్తుల యొక్క నేపథ్యంలో నెలకి ఒకసారి ఎంపరర్స్ డే, చక్రవర్తి దినం అని వాడేవాళ్ళు. ప్రతి నెలలో మొదటి రోజును ఎంపరర్స్ డే అని అనేవాళ్ళు, చక్రవర్తి దినం. అయితే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు, విశ్వాసులు లార్డ్స్ డే అని వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ రోమా సామ్రాజ్య అధిపతిగా ఉన్న రోమన్ ఎంపరర్ని, వాళ్ళని సీజర్ అంటారు. మీకు తెలుసు, ఫరో యొక్క ఐగుప్తు ఏలికలను ఫరోలు అని, రష్యా ఏలికలను జార్ అని, అలాగే ఇంగ్లీష్ వారిని జార్జ్లు అని, తర్వాత ఫిలిస్తీన్ల ఏలికలను అబీమెలకులు అని, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఉంటుంది. అలాగే రోమన్స్కు ఉన్న బిరుదు సీజర్ అని. ఎవరు వచ్చినా సీజర్ అంటారు వాళ్ళు, కైసరు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు కదా. అంటే ఎవరు పాలించినా అలాగంటారు. అలాగే ఐగుప్తు దేశంలో ఎవరు పాలించినా వాళ్ళని ఫరో అంటారు, అది వాళ్ళ బిరుదు. అలాగ పాటిస్తూ ఉండగా వాళ్ళు ఏం చెప్పాలంటే, మేము సీజర్కు నమస్కారం చేస్తాం, ఆయన్ను పూజిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం అని ఈ పౌరులందరూ ప్రమాణం చేయాలి. మరి వాక్యం ఏం చెబుతుంది? నీ దేవుడైన యెహోవాను తప్ప, లేకపోతే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. మరి ఒక పౌరుడు లోబడమంటే లోబడతాడు, కానీ ఒక మనిషిగా ఆయన దేవుడిగా పూజించలేడు కదా. అందుకని వీళ్ళు, ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంపరర్స్ డేకి వ్యతిరేకంగా ఉన్నారు, దాన్ని పాటించేవారు కాదు. అందుకు వారు ప్రభువు దినం అనే దాన్ని నానుడిలోనికి తీసుకొచ్చారు. లార్డ్స్ డే అనేది వాడుకలోకి వచ్చిందనమాట. అయితే ఈ పదం వాడుకలోనికి రావడానికంటే ముందు ప్రకటన గ్రంథంలోనే మనకు అక్కడ కనపడుతుంది. దానికంటే ముందు పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ ఆదివారం అనేది మాత్రమే కనపడుతుంది, ఆదివారం. అయితే తెలుగు బైబిల్లో ఆదివారం అని కనపడుతుంది, కానీ మూల భాషలో అనగా ఏ భాష నుంచి అయితే బైబిల్ తర్జుమా అయిందో దాంట్లో చూస్తే
ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది, అంటే మొదటి దినం. నేను ఇంగ్లీష్ బైబిల్ చూశాను. ఆ బైబిల్ చూసినప్పుడు సండే అన్న పదం వాడలేదు. ఆ రెఫరెన్సులు కూడా వస్తాయి మీకు, అవి కూడా మీరు చూద్దరు. కానీ తెలుగు బైబిల్లోనే ఆదివారం అని వాడారు, కానీ వారములో మొదటి దినం అన్న పదాన్ని ఎక్కువ తర్జుమాల్లో వాడారు. అంటే ఆ వారములో మొదటి దినం ఎందుకు వాడారు అంటే, అప్పుడు దాకా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది యూదులు ఉన్నారు. ఆ యూదులందరూ విశ్రాంతి దినం యొక్క ఆచారం క్రింద ఉండేవాళ్ళు. వీళ్ళు నమ్మిన తర్వాత కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వాళ్ళు ప్రేరేపించేవాళ్ళు. ఆ పాత ఆచారాలలో నుంచి క్రైస్తవ్యాన్ని తీసుకొని రావడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు. అందుకని వారికి భిన్నంగా అది కాకుండా ఉండడానికి, అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఆ ప్రత్యేకమైన ఫ్రేజ్ వాడబడింది. ఒక మాట చదివిస్తాను రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, మీరు ఈ ఫ్రేజ్ గమనించారా? ఆదివారం తెల్లారుచుండగానే అనొచ్చు కదా, మరి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఎందుకు అనాలి? అదే మరి ఎందుకు అంటే, మత్తయి తన సువార్తను యూదుల కొరకు రాశాడు. లూకా తన సువార్తను సర్వజనుల కొరకు రాశాడు. అందుకే లూకా సువార్తను సార్వత్రిక సువార్త అంటారు, యూనివర్సల్ గాస్పెల్ అంటారు. మార్కు తన సువార్తను రోమీయుల కొరకు రాశాడు. అందుకే యేసు ప్రభు జననాన్ని గురించి ఆయన రాయలా. కాబట్టి ఆయన యూదులకు రాశాడు. కాబట్టి ఆదివారం అనేదాన్ని చెప్పటంలో దానికి స్ట్రెస్ చేసి చెప్పే ఉద్దేశం ఏంటంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అయ్యా అంటే విశ్రాంతి దినం కాదు ఇంపార్టెంటు. ఏది ఇంపార్టెంటు? ఆదివారం ఇంపార్టెంటు. ఆ విశ్రాంతి దినం ధర్మశాస్త్రములోది, అది అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన భక్తులుగా మన యొక్క పని ఏంటంటే, ఆదివారము తెల్లవారుచుండగా. దాంట్లో ఎక్స్టర్నల్ మీనింగ్ మాత్రమే కాదు, ఇంటర్నల్ మీనింగ్ కూడా ఉంది. అక్షరార్థమైన అర్థమే కాదు, అంతరార్థం కూడా దాగి ఉంది. అంటే ఆదివారం తెల్లవారుచుండగా అని నేరుగా అనకుండా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని అనడంలో ఉద్దేశం అదే. అంటే ఇక విశ్రాంతి దినం ఆచారం కింద మనం లేం అని చెప్పడానికి. అయితే ఈ ఆదివారం ఎలాగో వచ్చిందంటే, విశ్రాంతి దినాన అసలు యూదులు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే మాట, కొన్ని మాటలు మీకు రెఫరెన్స్లో కనపడుతుంటాయి. చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. మీకు సులభంగా ఉండడం కొరకు ఆ రెఫరెన్స్లన్నీ ఇక్కడ రాశాము. తర్వాత గ్రూప్లో పెడతారు, మీరు రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చదవడం మీద వినడం మీద దృష్టి పెట్టండి, తర్వాత ఉంటుంది అది. మొదటిది ఎక్కడొచ్చింది చెప్పండి? 16. చదవండి ఒకసారి, మీకు కనపడుతుందా? చూడుడి, ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడును నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును, అంటే దాని అర్థం ఏంటి? ఆహారం పైనుంచి పంపిస్తున్నాడు కదా దేవుడు. ప్రతిరోజు పొద్దుటే లేచి కూర్చుకోవాలి కదా, ఏ రోజు కావాల్సింది ఆ రోజు కూర్చుకోవాలి కదా. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు శనివారం కూర్చుకోవడానికి వెళ్ళకూడదు. శనివారం కూర్చుకోవాల్సిన దాన్ని శుక్రవారమే, 2 రోజులు ఫుడ్ ఒకే రోజు పంపిస్తాను. అది దాని అర్థం. అంటే శనివారం విశ్రాంతి దినాన ఆహారాన్ని కూర్చుకోవద్దు. దాని జోలికి వెళ్ళలేదు, కానీ దాని ప్రభు యొక్క ఆలోచన చెప్పడం కొరకు ఇవన్నీ చదివిస్తున్నాను నేను. విశ్రాంతి దినాన్ని ఆ ఫుడ్ కూడా కూర్చుకోవద్దు, అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే తర్వాత మనం ఆయన ఆలోచన చూద్దాం. 20వ అధ్యాయం 10వ వచనానికి రండి. అందరు చదవండి పెద్దగా. 7వ దినమున చదవమన్నాను, అరవమనలా. అందరు క్రమంగా చదవండి.
7వ దినమున అట్లా విశ్రాంతి దినము, దానిలో నీవైనను ఉమ్, 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 ఉమ్. ఇది రెండవది. విశ్రాంతి దినాన ఆహారం కూర్చుకోకూడదు. తర్వాత ఏ పని ఏ పని ఏ పని ఏ పని చేయకూడదు. ఇది రెండవది. మూడవది 31వ వచనానికి రండి. 31వ అధ్యాయం 14. కావున చదవండి. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు అంటే ఆయన చెప్పినట్టు చేయకపోతే హీ విల్ బి స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్, మెర్సిలెస్. ఇక అందులో క్వశ్చనే లేదు. కొట్టేయటమే, కొట్టిపాడేయటమే. 7వ దినాన పని చేయకూడదు. ఎవరైనా అపవిత్రపరిస్తే, అపవిత్రమైన పనులు చేస్తే కొట్టేయబట్టమే. తర్వాత 15వ వచనానికి రండి. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడంటే ఆడ మగ, పెద్దల పిల్లల, పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష. అంటే దేవుడు ఎంత ఫర్మ్గా ఉన్నాడో చూడండి, ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో చూడండి. ఓకే, తర్వాత అదే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 15:32 అది తప్పకుండా చూడాలి మీరు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. చూశాక ఏం చేశారు? అప్పుడు దాకా దేవుడు చెప్పలా, పని చేయొద్దు అన్నాడు. ఇది కట్టెలు ఏరుతున్నాడు. కట్టెలు ఏరుతున్నాడంటే ఇంట్లో ఏదో బిర్యానీ పని ఏదో పెట్టుకున్నాడు. కట్టెలు ఎందుకు ఏరుతారు? అట్లు వేసుకోవడానికో, లేకపోతే ఏదో ఫ్రై చేసుకోవడానికో, వంట చేసుకోవడానికో ఏరుతున్నాడు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు. కేస్ మోషే దగ్గరికి వచ్చింది. కింద వచనానికి రండి. 36వ వచనం అయి ఉంటుంది చూడండి. చావగొట్ట కొట్టాను. ఎందుకండి? కట్లేరినందుకు. సరే, ఇవన్నీ చదివితే మీకేం అర్థమవుతుంది? దేవుడు విశ్రాంతి దినాన్ని పాత నిబంధనలో ఇశ్రాయేలీల కొరకు పరిశుద్ధపరిచి అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి. అసలు ఆయనకి విశ్రాంతి అవసరమా? దేవునికి విశ్రాంతి అవసరమా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. తర్వాత ఆయన యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయనకి విశ్రాంతి అవసరమా? మరి ఎందుకు చెప్పాడు? ఇదే ఆలోచించాలి. అంతరార్థం అదే. ఏదో చెప్పాడు అంటాం కాదు. ఎందుకు చెప్పాడు అంటే, ఆయన ఏమనుకున్నాడంటే, నా పిల్లలు నా చేత సృజించబడిన వారు 7వ దినమున వారు విశ్రాంతిగా ఉండి మనసులు శరీరాలు రిఫ్రెష్ చేసుకొని సృష్టికర్త అయిన నా మీద దృష్టి పెట్టాలి. They should see me as a creator and also a sustainer. నన్ను ఒక సృష్టికర్తగా, ఒక పోషణకర్తగా నన్ను వారు చూడాలి అని దేవుడు కోరుకున్నాడు. అది ఆయన ఉద్దేశం.
అలా అలా చూడడానికి మరి ఆకలేస్తుంది కదా, ఆకలి వేయటానికి మరి బయటికి వెళ్ళాలి కదా, ఆ వెళ్ళే పనే పెట్టుకోవద్దు అన్నాడు. యాత్రలో ఉన్నారు కాబట్టి భోజనం ఆయన పెట్టాడు. కానాను దేశానికి వచ్చేసిన తర్వాత రూల్ ఏమని పెట్టాడు? రేపటికి కావాల్సిన ఈరోజే చూసుకోండి, మీరే సర్ది పెట్టుకోండి, వంట చేసేసుకోండి, శనివారం పొయ్యి వెలిగించకూడదు. అంటే ఏం చేయాలి ఆ రోజు? దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా సమయం గడపాలి, కుటుంబంగా సమయం గడపాలి, సమాజముగా సమయం గడపాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా గడపడం వలన దేవునికి లాభమా, వీళ్ళకి లాభమా? వీళ్ళకే లాభం. ఎందుకు? విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి లేకుండా పని చేస్తే వచ్చేది లాభమా, నష్టమా? బైబిల్లో ఆధారం చెబుతారా? ఏంటన్నట్టు చూస్తున్నారు? సామెతల గ్రంథంలో ఉంది కదా, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. రెస్ట్ లేకుండా పని చేసేవాడు రస్ట్ బట్టిపోతాడు. అందుకే దేవుడు విశ్రాంతి ఇవ్వాలని కోరుకున్నాడు. ఆయనకి విశ్రాంతి అక్కర్లా. ఆయనకెందుకు? ఆయనకి అలసట ఉంటే కదా విశ్రాంతి కావాలి. మీరు అప్పుడే నిద్రపోయి లేచిన వాళ్ళు అంటే కాసేపు పడుకోరాదంటే ఇప్పుడు దాకా పడుకున్నాను, ఇంక పడుకోను అంటారు కదా, చూసారా? అంటే ఇప్పుడు దాకా పడుకుంటే ఇక అలసట ఉండదు కాబట్టి ఇక నేను పడుకోను అంటారు. నిద్ర ఎవరికి అవసరం? అలసిపోయిన వాళ్ళకి అవసరం, విశ్రాంతి వాళ్ళకి అవసరం. ఇంకా కొంతమంది కళ్ళు చెబుతున్నాయి మీకు విశ్రాంతి కావాలని. కొంతమంది ఆల్రెడీ వింటున్నారు, విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు, నాకు కనపడతానున్నారు. రెండు జరుగుతున్నాయి సైమల్టేనియస్గా. విశ్రాంతి తీసుకుంటూ వింటున్నారు, వింటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓకే, అలసిపోతాం కాబట్టి మనకు అవసరం, అది దేవునికి అవసరం లేదు. మరి ఎందుకు చెప్పాడు ఆయన? దట్స్ గుడ్ ఫర్ అస్, అది మనకు మంచిది. అందుకే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అదే రీజన్. వాళ్ళు అకాడమిక్ సిస్టమ్ ప్రారంభించినప్పుడు బ్రిటిషర్స్ ఊహించి పెట్టింది అది. ఒక కార్మికుడు పగలంతా కష్టపడి ఎండలో ఎంత పని చేస్తాడో, ఒక గంట పాఠం చెప్పి పిల్లలతో అరిచే ఉపాధ్యాయుడు కానీ అధ్యాపకుడు కానీ సమమైన శక్తి కోల్పోతాడు. అందుకే వాళ్ళకి సెలవులు ఎక్కువ. దసరాకి సెలవులు, సంక్రాంతికి సెలవులు. ఎందుకు? టు గివ్ రెస్ట్ టు దేర్ థ్రోట్. నా లెక్క కాదు, సైంటిస్ట్ లెక్క. అది ఊరికే తమాషాగా పెట్టలేదు దాన్ని. దే నీడ్ రెస్ట్. కాబట్టి విశ్రాంతి అనేది శరీరానికి అవసరం. అందుకే యేసు ప్రభు వారు కూడా భూలోకంలో ఉండగా విరామం లేకుండా పనిచేస్తున్న శిష్యులను చూసేమన్నాడు? కమ్ అండ్ రెస్ట్, ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రమించండి అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అదండి విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం. వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞనే పట్టుకొని ఆజ్ఞిచ్చిన ఆయన్నే తప్పుపడతాం మొదలుపెట్టారు. అదే కదా, ఊచ చేయగలవాన్ని ఒకరిని బాగు చేస్తే ఏమన్నారు? వచ్చి విశ్రాంతి దినం ఎటు చేయొచ్చా అన్నారు. అరే పిచ్చి జనాంగమా, అసలు విశ్రాంతి దినం నేనెందుకు పెట్టానురా? మీకోసం పెట్టానురా. ఆడు పాపం ఊచ చేయితో వాడు రెస్ట్ లేకుండా తిరుగుతుంటే వాడికి రెస్ట్ ఇద్దామని నేను అరెస్ట్ అయ్యి పని చేస్తుంటే మీకేమి నొప్పిరా అన్నాడు అన్నమాట. అది పోనీ అంతలాగా పాటించే వాళ్ళకి నేను మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీదే ఒకళ్ళ ఎద్దు కానీ గాడిది కానీ గుంటలో పడింది అనుకో, విశ్రాంతి దినంలే రేపు తీద్దాంలే అనుకుంటారా మీరు అన్నాడు. అంటే అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదు. ఎందుకంటే అక్కడ ఎవరో ఉండుంటారు ఆ వారంలో. యేసు ప్రభుతో పెట్టుకోకూడదు, పెట్టుకున్నాడా ప్రూఫ్ చూపిస్తాడు ఆయన. కాముగుంటే బతికిపోతారు. ఆయనతో ఎవరన్నా అడిగారంటే అయిపోయాడని లెక్కే. అందుకే ఎవరు మాట్లాడాల, అది రీజన్. కాబట్టి
మనిషి కొరకు ఏర్పాటు చేశాడు దాన్ని, మనుషుల మేలు కొరకు ఏర్పాటు చేశాడు విశ్రాంతిని. అయితే అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే అవేమి మారలా, డే మాత్రమే షిఫ్ట్ అయింది. అప్పుడు శనివారం, ఇప్పుడు ఆదివారం. అందుకే ఎందుకు ఈ మాట ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నానంటే, ఆదివారం అనేది ఎన్ని దేశాల్లో సెలవు తెలుసా మీకు? ప్రపంచంలో రకరకాల సంస్థల వాళ్ళు రకరకాల లెక్కలు వేశారు. అయితే నేను ఐక్యరాజ్య సమితి వాళ్ళు వేసిన లెక్క చెప్తాను. వాళ్ళు వేసిన లెక్కలో 195 దేశాలు ఉన్నాయి. 195 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వాటిల్లో 180 దేశాల కంటే ఎక్కువ దేశాలలో ఆదివారం సెలవు. మోర్ దాన్ 180 కంట్రీస్. ఎక్కడొచ్చింది? దేవుని నియమం ఒక చక్రవర్తిని ప్రభావితం చేయడం ద్వారా వచ్చింది. క్రీస్తు శకం 321వ సంవత్సరంలో మార్చి నెల 3వ తారీఖు కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడు. రోమా సామ్రాజ్యం అంటే అప్పుడు ప్రపంచ సామ్రాజ్యం. అక్కడ ప్రకటించాడంటే ప్రపంచమంతా అమలు చేసి తీరాల్సిందే. ఈ కాన్స్టాంటిన్ని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు? ఇది ప్రభుదినం. దానికంటే ముందే విశ్వాసులైన వాళ్ళందరూ ప్రభుదినాన్ని పాటిస్తున్నారు. అప్పుడు సెలవులు లేవు, అయినా ప్రభుదినాన్ని కూడుకునేవాళ్ళు. వాళ్ళు ఆదివారం పగలు పనులకి వెళ్ళేవాళ్ళు కాబట్టి సాయంత్రాలు కూడుకునేవాళ్ళు. అందుకనే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే ఏముంది చూడండి. 27లో అపోస్తల కార్యాలు 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఆ సాయంత్రం పూట ఆ మీటింగ్ తెలుసు కదా, అది ఈవినింగ్ జరిగింది. అది రాత్రి మేడగది, చాలా దీపాలు ఉన్నాయి అక్కడ. ఒక ఆయన కిటికీ ఎక్కి కూర్చున్నాడు, అది మనకు తెలుసు. కాబట్టి అది అలాంటి సమయాల్లో వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఇది ముందు జరిగింది. అయితే 321లో ఆయన ఈ శాసనం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆదివారానికి షిఫ్ట్ అయింది. దీన్ని మార్చాలని విశ్వ ప్రయత్నాలు చేశారండి, కానీ మారలా. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఇగ్నేషియస్ అనే ఆయన మెగ్నీషియన్స్కి ఉత్తరం రాశాడు. రాసినప్పుడు ఆయన అందులో మెన్షన్ చేసిన సంగతి ఏంటంటే, క్రీస్తు శకం 101లోనే విశ్రాంతి దినం అయిపోయిందయ్యా, అందరూ ఆదివారాన్నే ప్రభు దినంగా ఆచరిస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఆయన ఉత్తరం రాశాడు క్రీస్తు శకం 321లో. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025లో. అంటే అప్పుడే ఈ కాన్స్టాంటిన్ అనే ఆయన దాన్ని ప్రతిపాదించాడు. అప్పటి నుండి సెలవు వస్తూనే ఉంది. దీన్ని మార్చడానికి చాలా రాజ్యాలు ప్రయత్నం చేసినాయి, అవటల్లా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దీని వెనకాల ఏముంది? ప్రభు హస్తం. అది చెప్పడం కొరకే ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను. సొలొమోను సామెతల్లో అన్న మాట ఎంత వాస్తవం కదా. రాజుల హృదయములు యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి, ఆయన తన చిత్తవృత్తి చొప్పున వాటిని తిప్పేశాడు అంతే. కాన్స్టాంటిన్ని ఆయనే తిప్పితే ఇంకెవడు కిందోడెవడు కాదంటాడు? ఇంపాసిబుల్, అసాధ్యం. కాబట్టి అది అలాగ వస్తూ వచ్చింది. సరే, ఈరోజు మన పని ఏంటంటే, ఇలాగ దేవుని యొక్క సన్నిధిలో ఆదివారం, ఇప్పుడు క్రొత్త నిబంధనలో మెన్షనింగ్స్ చెప్తాను. ఈ ఆదివారం అనేది ప్రభు ఏ రీతిగా తీసుకున్నాడు పునరుద్ధాన దినాన్ని, శిష్యులు ఏ రీతిగా తీసుకున్నారు, కొన్ని రెఫరెన్సులు కనపడతాయి చూడండి. ఆదివారం దానికి ఏం పేరు పెట్టారని విన్నాం మనం? ప్రభు దినం అనేది ఇక్కడ వాడబడుతుంది. అయితే అక్కడ మూల భాషలో వాడబడింది ఏంటి?
వారములో మొదటి దినం అని వాడబడింది మూల తర్జుమాలో, మొదటి దినం అని. ఈ మొదటి దినం అని వాడబడింది కదా. అయితే ఇందులో ప్రభు యొక్క రెడీగా ఉంది అది క్రొత్త నిబంధన ప్రస్తావనలు అనేది. దాంట్లో మత్తయి సువార్త 28:1 ఇందాక చదివాం కదా. వాళ్ళు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? ఆ కింద జరిగిన సన్నివేశం చూడండి. 10వ వచనం వరకు ఉంటుంది. కింద 10వ వచనంలో అంటే మొదటి ఆరాధన కార్యక్రమం జరిగింది ఎక్కడ అంటే సమాధి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎప్పుడు? ఆదివారం. సో అది మొదటి ప్రస్తావన, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు 2 రంగులు కనపడుతున్నాయి కదా. ఏవే రంగులు కనపడుతున్నాయి? ఎందుకు అట్లా బైఫర్కేట్ చేశానంటే, పచ్చ రంగు అనేది మనిషి వైపు నుంచి ఉన్న వైఖరి, ఎర్ర రంగు అనేది దేవుని వైపు నుంచి, ప్రభువు వైపు నుంచి ఉన్న వైఖరి. ఈ రెడ్లో ఉన్నవన్నీ కూడా ప్రభువు ఆయన చేసిన కార్యాలు. ఈ గ్రీన్ కలర్ అన్నీ కూడా మనుషులు వారి వైఖరి కనపడుతుంది. చూడండి, మొదటి సందర్భంలో ఆదివారం వీళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు ఆయన పాదాల మీద పడ్డారు. కాబట్టి ఫస్ట్ వర్షిప్ ఎక్కడ జరిగింది? ఆయన పునరుద్ధానుడైన తర్వాత సమాధి దగ్గర జరిగింది. ఎవరితో జరిగింది? స్త్రీల ద్వారానే జరిగింది. ఓకే. తర్వాత 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆవిడ వెతుకుతూ ఉంది. ఎవరు? మగ్దలేనే మరియా. అంటే మీకు రెఫరెన్సుల వరకుగా రాశాను, కానీ ఇది ముందు ఉండాలి. మార్కు 16:2 ముందు వెతుకటం. ఆవిడ వెతుకుతుంది. ఎవరి కోసం వెతుకుతుంది? కాబట్టి ఆదివారం మన పని ఏంటి? ఏం వెతకాలి? బిసెంట్ రోడ్డు, కృష్ణా రివరు, లేకపోతే గిరిపురం సెంటర్. ఏం వెతుకుతున్నారు నిజం చెప్పండి? ఆదివారం పొద్దుటే లేచి, అది దేవుని యొక్క ఉద్దేశం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఉద్దేశం, అందుకే రాశాడు. కాబట్టి మనం ఆదివారం అనే దాంట్లో నుంచి పాఠం నేర్చుకుంటున్నాం. దాని అంతటినీ క్రోడీకరిస్తే వచ్చేదే మనకు పాఠం అది. ఓకే, సరే, అది అలాగే వదలండి. అలాగే వదిలి 20వ అధ్యాయానికి రండి. మధ్యలో తర్వాత చూద్దాం. రెడ్ 20వ అధ్యాయం 7వ వచనం ఇందాక చదివాం కదా. ఆదివారం సాయంత్రం అని మేము అపోస్తల కార్యాలు 27 రొట్టె వేరుచుటకు కూడినప్పుడు. అంటే ఆదివారం ఏం జరిగింది? మనుషుల వైపు నుంచి రొట్టె విరవడం. ఓకే, కూడినప్పుడు అని కింద ఇంకా చదివితే ఏముంటుంది? పౌలు ప్రసంగించుండేను. అక్కడ మళ్ళీ చదవండి ఆ మాట. పౌలు ప్రసంగం గురించి ఒక యాడ్జెక్టివ్ వాడబడింది. పౌలు వెళ్ళనై ఉండి ఎప్పుడు దాకా? చెప్పండి. అంటే ఇది లాంగ్ మెసేజా, షార్ట్ మెసేజా? లాంగ్ మెసేజ్, చాలా లాంగ్. కాబట్టి ఆదివారం మన డ్యూటీ ఏంటి? మెస్ ముందా, మెసేజ్ ముందా? చాలామంది మెసేజ్ ఎనరు, ఎప్పుడెప్పుడు మెస్సా అని చూస్తుంటారు. ఆదివారం మన బాధ్యత, అది. దట్ ఈస్ ద డ్యూటీ. అర్థమవుతుంది కదా. అది కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 16:2 నేను వచ్చినప్పుడు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున
ప్రతివాడు ప్రతి ఆదివారం సొమ్ము నిల్వ చేయాలి. అంటే కానుకల గురించి రాస్తున్నాయి. కాబట్టి ఆదివారం మన బాధ్యత ఏంటి? కానుకలేయడం, ఆఫరింగ్. అర్థమవుతుందా? సండే ప్రభు దినం, ఆదివారాన మన పనులు ఏంటో. తర్వాత 10వ ప్రకటన గ్రంథం 1:10 ఇందాక మనం చూసిందే. దాంట్లో ఏముంది? ప్రభువు దినమందు నేను ఆత్మ. ఏ వశంలో? అందరు చెప్పండి. ఆత్మవశం. ఆత్మవశం అంటే ఇన్ స్పిరిట్ అని వాడబడింది ఇంగ్లీష్లో. ఆత్మవశములో అంటే ఆత్మ నియంత్రణలో అని అర్థం. ఆదివారం ఒక వ్యక్తి ఎవరి నియంత్రణలో ఉండాలి? ఆత్మ నియంత్రణలో. మీకు అర్థమయ్యేట మాట చెప్తాను. ఆపరేషన్ చేసే వాళ్ళకి ఎనస్థీషియా ఇస్తారు. తెలుగులో దాన్ని మత్తు అంటారు. ఆ మత్తు నియంత్రణలో ఉంటాడు ఆపరేషన్ అయ్యే వరకు. ఆపరేషన్ అయ్యాక ఓ 2 గంటలకో 3 గంటలకో ఎనస్థీషియా డోసును బట్టి అది వదిలిపోతుంటుంది. అప్పుడు నొప్పి తెలుస్తుంది. అలాగే ఒక బాటిల్, ఒక క్వార్టర్ తాగిన మనిషి కూడా దాని నియంత్రణలో ఉంటాడు. అది వదిలిపోయేదాకా భూమి మీద నడుస్తూ నేను స్వర్గంలో ఉన్నానని అనుకుంటాడు. దాని వశములో ఉంటాడు. ఆదివారం ఒక విశ్వాసి ఎవరి వశములో ఉండాలి? ఆత్మవశం. ఇప్పుడు చెప్పండి, ఆదివారం మిమ్మల్ని వశపరుచుకునేవేంటి? దాని కొరకే ఈ సందేశం అంతా. మీరేం చెప్తారో చెప్పండి. మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఏంటి? వాట్ ఈస్ కంట్రోలింగ్ యూ ఆన్ సండే? పొద్దుటే లేవగానే దేని కంట్రోల్లో ఉంటున్నారు? అదే పాఠం. ప్రియులారా, అర్థమవుతుందా? అయితే ప్రభువు దీన్ని ఎలా తీసుకున్నాడు? ప్రభు యాంగిల్లో నుండి చూద్దాం. ఆయన ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఆవిడికి కనబరుచుకున్నాడు. అంటే ఆయన అంటే మనుషులతో కలవాలని ఉంది ఆయనకి, వాళ్ళని కలుసుకోవాలని ఉంది. ఎప్పుడు? ఆదివారమే. తర్వాత కిందకు వస్తే ఎమ్మాయి దారిలోకి నడుచుకుంటూ వెళ్ళే ఇద్దరితో వాళ్ళతో కలిసి నడిచాడు. అన్నీ ఇప్పుడు మనం రెఫరెన్సులు చూడలేము, అందుకే రాశాను, చదివితే టైం అవుతుందని. 24వ అధ్యాయంలో వారితో కలిసి నడిచాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అరే ఎవరు మనతో మాట్లాడింది? ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మనలో మండలేదా? అంటే హృదయాలు ఏం చేశాడు? మండించాడు. ఆదివారం మనకు హృదయాలు మండటల్లా కడుపులో మండుతుంది. నిజమా అబద్ధమా? మీరు చెప్పాలి. హృదయం అంటే ఎక్కువ ఉందా? కడుపు మంట ఎక్కువ ఉందా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. మన హృదయములు మనలో మండలేదా? అదే భాగం 32వ వచనంకి వస్తే, ఆయనే రొట్టె పంచి ఇచ్చాడు. ఆదివారం. సరే, ఇది ఎన్నో ఆదివారం? అంటే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎన్నో ఆదివారం అది? ఫస్ట్ సండే జరిగింది ఇవన్నీ, మొదటి ఆదివారం. ఓకే. 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో, అది ఆల్రెడీ మనం 2-3 పర్యాయాలు సంఘంలో ఉన్నాం. ఈ మధ్య మాథ్యూ గారు వాక్యం చెప్తూ కూడా చెప్పారు దాన్ని. అందుకు మళ్ళీ మనం దాని జోలికి వెళ్ళటం లేదు. అధ్యాయం అంతా ఎక్కువ ప్రభుది మగ్దలేనే మరియ ఇంటరాక్షన్ కనపడుతుంది కదా. అంటే ఆ మగ్దలేనే మరియకు ఆ ప్రభువును చూడాలన్న ఆ తపనను, ఆశను ఆయన తీర్చాడు. ఆశ తీర్చడమే కాదు, ఆమె మీద ఒక బాధ్యత అప్పగించాడు. ఏమని? గో అండ్ టెల్ టు
మై డిసైపుల్స్ అంటే బాధ్యత పెట్టాడు, ఇతరులకు చెప్పే బాధ్యత. 20వ అధ్యాయం 19వ వచనం వచ్చేటప్పటికి అందరు బిక్కుమంట గదిలో కూర్చొని ఉన్నారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అకస్మాత్తుగా ప్రభు వచ్చి మధ్యలో నిలబడ్డాడు. మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. అంటే వారికి ఏమిచ్చాడు? అభయం. మీరు 20వ అధ్యాయం 26వ వచనంలో అది కూడా ఆదివారమే. అది కూడా ఆదివారం అని ఎలా తెలుసు? 20-26 చదవండి. 8 దినములు అయిన తర్వాత ఆగండి. ఎన్ని దినాలు అయ్యాక? 8 అంటే మళ్ళీ ఆదివారం. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న. 20వ అధ్యాయం 19వ వచనంలో ఎంతమంది ఉన్నారు? 20-26లో ఎంతమంది ఉన్నారు? లెక్క కావాలి నాకు. 10, 11, 12, 13, 14. 20వ అధ్యాయం 19లో ఎంతమంది ఉన్నారు? 20వ అధ్యాయం 26లో ఎంతమంది ఉన్నారు? నంబర్ కావాలి. వెరీ గుడ్. 20వ అధ్యాయం 19వ వచనంలో 10 మంది ఉన్నారు. తోమా లేడప్పుడు. 20వ అధ్యాయం 26వ వచనంలో తోమా జాయిన్ అయ్యాడు. అంటే మొత్తం ఎంత అయ్యారు ఇప్పుడు? 11. ఆల్రెడీ ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవరు? యోధాయస్కరు. కాబట్టి ఆ మీటింగ్లో, ఫస్ట్ మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? 10. రెండో మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? 11. జాగ్రత్తగా వినండి. తోమా విశ్వాసేనా? మీరేమంటున్నారు? సుస్ అనేది మాత్రమే వినపడుతుంది నాకు. విశ్వాసేనా? ఓకే. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరి ప్రభు ఏమన్నాడు? నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్మన్నాడు కదా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసి అవిశ్వాసిగా మారడానికి ఎన్ని మీటింగులు మానితే చాలు? ఒక్కడ చాలు. అది ఆ మాట యొక్క సారాంశం. నువ్వు 10 మాట గల ఒక్కడ మానితే చాలు. ఎందుకు? వినుట వలన. అది విన్నోడికి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. ఎంతమంది దర్జాగా జబర్దస్త్గా మానేసేవాళ్ళు ఉన్నారో. భయం లేదు, భక్తి లేదు, ఆసక్తి లేదు. ఎందుకు? ప్రభు దినం అనుకోవట్లా, మాది అనుకుంటున్నారు వాళ్ళు. అది సమస్య. దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ లార్డ్స్ డే. మాటల్లో మాత్రం, ప్రార్థనలో మాత్రం చేస్తున్నారు. ఈ ప్రభు దినమందు మమ్మల్ని ఆరాధించుకునే అవకాశం. ఆ పదం యాంత్రికంగా వాడుతున్నావా, లేకపోతే హృదయం లోపల నుంచి వాడుతున్నావా? ఇది ప్రభు దినమేనా? ప్రభు దినమైతే ఆయనకిచ్చి ఈ 2 గంటలు సరిపోతాయా? ప్రభు దినం అంటే ఆ రోజంతా అయిందా? అందులో 2 గంటలు అయిందా? నాకు ఆన్సర్ చెప్పండి. రోజంతా అయిందేనా? మరి రోజంతా అయిందైతే ఎంత సమయం ఇస్తున్నావు ఆయనకి? అదే పాఠం మరి ఈరోజు. ప్రభువు అన్న పదం బైబిల్ మొత్తంలో సుమారు తెలుగు బైబిల్లో 1070 పర్యాయాలు పైగా వచ్చింది. ప్రభు, లార్డ్ ఆర్ లార్డ్స్ ఆఫ్ ద లార్డ్, ఇలాంటి పదం. ప్రభువు అయినా, ప్రభువు అన్న పదం అన్ని పర్యాయాలు వచ్చింది. ప్రభువు అంటే రోమా కాలంలో చక్రవర్తులు ఎలా ఉండేవాళ్ళో యేసుక్రీస్తు అంతకంటే పవర్ఫుల్ అన్నమాట. లార్డ్ అంటే అర్థం ఏంటంటే ఇక ఆయనకి ఎదురు లేదు. ఆయన చెబితే చేయడమే. చావడమా బతకడమా అనేది క్వశ్చన్ కాదు, అది ప్రశ్న. ప్రభువు అనే పదానికి అది అర్థం. ప్రియులారా, ఈ ఉదయం దేవుని సన్నిధికి వచ్చాము మనం, నిజమే. ప్రభు దినం పట్ల మన వైఖరి ఏంటి? వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ ఆన్ సండే? 3 గంటలు ఇచ్చేసి దేవునికి ఇక రోజంతా మందే అనుకుంటున్నాం. మీరు ఎలాగైనా తీసుకోండి, కానీ 1, నీకు మేలు కలగాలి. 2,
నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించాలి. 3, సంఘంతో కలిసి సహవాసం చేయాలి. 4, దేవుని పక్షంగా పని చేయాలి. ఈ 4 పనులు ప్రభు దినం రోజు జరిగేవి. ఇప్పుడు వచ్చాం, ఆరాధన చేసాం, ఇంటికి వెళ్ళాం, బిర్యానీ చేసుకుందామా, కొబ్బరి అన్నం చేసుకుందామా, చేపల కూర తెచ్చుకుందామా, రొయ్యలు తెచ్చుకుందామా, ఇదే ఆలోచన అయితే అది ప్రభువు దినం అని ఎట్లా అవుతుంది? అది నా ప్రశ్న. ఓకే, కుటుంబంతో సంతోషించింది, అది అయిన తర్వాత ఏం చేస్తారు? అది నా ప్రశ్న. అది అయ్యాక ఏం చేస్తారు? ఇక అయ్యాక తింటాం, పడుకోవటమేనా? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, అది ఆ ప్రభు దినంతో మనకుండే సంబంధం ఎంత గొప్పదో తెలుసా? అయితే ఈ ఆదివారాన్ని, నెక్స్ట్ స్లైడ్ చూడండి. కొందరికి సండే, చదవండి. సండే అంటే ఏదో అన్ని రోజుల్లో అది కూడా ఒక రోజు అండి, ఏంటి దాని పెద్ద విశేషమా? కొంతమందికి సండే ఫండే, మ్యాచ్కి వెళ్దాం రా ఫ్రెండ్స్, ఎంజాయ్. సండే ఫండే వాళ్ళకి. తర్వాత కొంతమందికి పొద్దుట ఏమి లేస్తాం, కాసేపు ఇంకో గంట పండుకుందాం, స్లీప్ డే వాళ్ళకి. తర్వాత కొంతమందికి సిండే. మీకు ఇంకో సంగతి తెలుసా? అన్ని రోజులు చేసే పాపం ఒక ఎత్తు, ఆదివారం చేసే పాపం ఒక ఎత్తు. ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఎక్కువ పాపం చేస్తారు మనుషులు పాపం చేసేది కష్టాల్లో కాదు, సుఖాల్లోనే ఎక్కువ. అర్థం అవటానికి చెప్పనా ఒక ఉదాహరణ? దావీదు సౌలు చేత తరమబడేటప్పుడు పాపం చేశాడా, రాజయ్యాక పాపం చేశాడా? అది సీక్రెట్ ఆఫ్ సిన్ ఈస్ దట్. నీకు ఎప్పుడైతే కడుపులో నీళ్లు కదలకుండా ఉంటాయో, మైండ్ ఫ్రీగా ఉంటుందో, అప్పుడు ఎక్కువ పాపం చేస్తావు. ఎక్కువ జంటలు కనపడేది ఎక్కడ తెలుసా? రాజీవ్ గాంధీ పార్కులో, రాఘవయ్య పార్కులో ఆదివారాలే. ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్ సండే ఈ సిండే వాళ్ళకి. మరికొంతమందికి సండే ఏంటి? హాలిడే, పండగ, ఏదో సెలవు. కానీ విశ్వాసులకు ఆదివారం ఏంటి? హోలీడే, పరిశుద్ధ దినం. ఇట్స్ ఏ హోలీడే. దీన్ని బట్టి ప్రభువుతో నీ సంబంధం ఎలా ఉందో అర్థమైపోద్ది. నువ్వు ఎలా తీసుకుంటావో దాన్ని బట్టి చెప్పేయచ్చు దేవునితో నీకున్న సంబంధం ఎలాంటిదో. తెలుగులోకి వద్దాం. ఇప్పుడు మనం తెలుగు మీడియం వాళ్ళం కదా. ఆదివారం కొంతమందికి ఏ వారం? నిద్రవారం. బాగా చదువుతున్నారండి, బాగా ఇష్టం అనుకుంటా. రెండోది ఆదివారం మనకి వంట వారం. వారంలో ఉండే వంటలన్నీ ఆ రోజే పెట్టుకుంటారు. తర్వాత ఇక వారంలో ఉండే అవన్నీ బట్టలు, అంట్లు అవన్నీ కనపడుతుంటాయి. పనివారం. తర్వాత ఇక ఇది అయిన తర్వాత మొత్తం అంతా కూర్చొని తింటాం. ఇంట్లో చాలక మళ్ళీ స్విగ్గీలు, మళ్ళీ ఈగాక సాయంత్రం పూటలో తినే వీధులు, అదే ఈట్ స్ట్రీట్లండి. మరికొంతమందికి ఏంటిది? అది ఆటవారం. మరికొంతమంది ఆదివారం సోమవారం కలిసి వచ్చిందనుకో, శనివారం చెక్కేస్తారు. వాళ్ళకేంటిది? అది ఆదివారం ప్రయాణ వారం. ఎందుకో దానికి దాని గురించి అవగాహనే లేదు. ఏదో జరిగిపోతుంది, జీవితం నడిచిపోతుంది. తర్వాత కొంతమందికి ఏంటి? ఆదివారం కూడా ఈ చైతన్య నారాయణ వాళ్ళకి ఏంటిది? అది ఎగ్జామ్ పెట్టారన్న, ఎగ్జామ్ అన్న, ఏం చేద్దామన్నా. నేను మీ దాటికి ఆన్సర్ చెప్పను కానీ బైబిల్ చెప్పేది చెప్తున్నాను. యు ఆర్ డూయింగ్ రాంగ్. మీరు చదువుతారో ర్యాంకులు సాధిస్తారో, బైబిల్ చెప్పేది చెప్తున్నాను నేను.
దేవుడు రెస్ట్ తీసుకోమన్నాడు. రెస్ట్ లేకుండా చదువుతున్నారు. చదివి ఏం సాధిస్తారు? ఇక అది మీరు ఆలోచించాలి, నేను చెప్పడం లేదు. విశ్రాంతి దినములు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. అందుకే ప్యూరిటన్స్, హిస్టరీలో ప్రెస్బిటేరియన్లు ప్యూరిటన్లు అని ఇద్దరు ఉండేవాళ్ళు. సోషల్ స్టడీస్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ ప్యూరిటన్స్ వాళ్ళ పిల్లలని పుస్తకాలు పట్టనిచ్చేవాళ్ళు కాదు, బ్యాగులు పట్టనిచ్చేవాళ్ళు కాదు, స్టేడియంకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ప్యూరిటన్స్ వాళ్ళల్లో నుంచే అద్భుతమైన భక్తులు బయటకు వచ్చారు. దే వర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ సండే. పిల్లలకి బొమ్మల బట్టలు వేయటం కానీ, బొమ్మల బ్యాగులు కొనటం కానీ చేసేవాళ్ళు కాదు. ప్యూర్లో నుంచి పుట్టింది కాబట్టే ప్యూరిటన్ అన్నారు వాళ్ళని. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు. చదువు వారం. మరికొంతమందికి ఏంటిది సోమరివారం. అంటే వాళ్ళకి సోమవారం ముందే మొదలవుద్ది, ఆదివారమే. ఎంత లీజరుగా ఉంటారో ఆదివారం. ఆ తర్వాత మరి కొంతమంది ఆదివారం ఏంటిది? అది బంధువుల వారం. ఈరోజు అక్క ఇంటికి వెళ్దామా, బావి ఇంటికి వెళ్దామా, పెదనాని ఇంటికి వెళ్దామా, వీళ్ళని కలుసుకుందామా. నిజమా అబద్ధమా? మరికొంతమందికి అది స్నేహితుల వారం. సెలవు దొస్తే చాలు స్నేహితులు గుర్తొస్తారు. మీరు ఏమన్నా చేయండి కానీ ఒకటే నేను మాట్లాడేది, ప్రభువు దినమందు నీవు ఆత్మవశములో ఉంటే నీ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. అదే నేను చెప్పదలిచేది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్, యువర్ ప్రయారిటీస్ విల్ బీ డిఫరెంట్. అందుకే ప్రభువు దినమందు ఏ వశములో ఉన్నాడు? ఆత్మవశములో ఉన్నాడు. ఆత్మవశములో ఉన్నవాడు ఏం చూస్తాడో నేను కొన్ని మాటలు ప్రకటన గ్రంథంలో చూపిస్తాను రండి. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని చివరి భాగంలో చూచి తిని అన్నాడు. అంటే నేను చెప్పదలిచిన మొదటి మాట, ఆత్మవశములో ఉన్నవాడు ప్రభువుని చూస్తాడు. ఎవరిని చూస్తాడు చెప్పండి? మీరు ప్రభువు కనపడ్డాడు ఇక్కడ? విరువబడిన రొట్టెలో, అందించబడిన రసములో మీకు ప్రభువు కనపడ్డా? ప్రభువు కనపడ్డా? కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులను చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారం చేసి ఆ బూడిద తీసుకొని వెళ్ళి అక్కడక్కడ చల్లుతుంటారు. అలా చల్లేటప్పుడు, ఆ బూడిద పట్టుకున్నప్పుడు, అది చల్లేటప్పుడు వాళ్ళ మనసుల్లో ఎవరు మెదులుతారు? ఆ మనిషి మెదులుతాడు. ఆ రొట్టెలో, రసములో నువ్వు పాలు పంపులు పొందేటప్పుడు నీకేం కనపడుతుంది? అదొక రొట్టె ముక్కలాగా కనపడుతుందా? అదొక ద్రాక్షారసం చుక్కలాగా కనపడుతుందా? అందులో నీకు ప్రభువు కనపడుతున్నాడా? ఆత్మవశములో ఉండేవాడు ప్రభువును చూస్తాడు. ఒక ఆవిడ ఆదివారం చర్చికి వచ్చి, నా చిన్నప్పుడు మా అమ్మతో పాటు మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే ఆవిడ తెగ నిద్రపోతుంది, అస్సలు ఆపుకోలేక మధ్యలోనే, ఆరాధన మధ్యలోనే ఛాయ్ అంటుంది. పక్కన అక్క ఏంటి ఛాయ్ అంటున్నావంటే, అయ్యో చెల్లె ఛాయ్ అంటున్నానా? ఏం లేదులే చెల్లె, వస్తా మాంసం కూర ఉండొచ్చాను, అది కుక్క వచ్చి మూతితో మూత పక్కకు తోస్తున్నట్టు కల వస్తుందంట. ఎక్కడ? చర్చిలో. ఏం చెప్పాలండి వీళ్ళని? ఆత్మవశములో ఉన్న వారికి ప్రభువు కనపడతాడు. 2వ మాట చూస్తాను రండి. 4వ అధ్యాయం 2వ వచనం. 4:2. 4:2. వెంటనే నేను ఆత్మవశుడనైతని, అదిగో
పరలోకమందు ఒక తలుపు. పరలోకమందు అంటే నేను చెప్పదలిచిన రెండవ మాట, నువ్వు ఆత్మవశుడవై ఉంటే యు విల్ సీ హెవెన్. పరలోకాన్ని చూస్తావు. భూమి మీదే ఉంటావు కానీ ఏం చూస్తావు? పరలోకం. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద స్పిరిట్ విల్ సీ హెవెన్. ఆత్మవశుడై ఉండగా. యోహాను అనుభవాలు చూడండి ఎంత బాగున్నాయో. 17వ అధ్యాయం 3వ వచనం. 17:3. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను కొనిపోగా నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు కల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. అంటే ఒక లోక విధానం, లోక పద్ధతి, వ్యభిచారిణి అయిన స్త్రీ, వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండినది ఆవిడ పట్టుకున్నట్టు కింద భాగంలో చదువుతాం. అంతేకాదు ఆవిడ గురించి రాశాడు ఆ మర్మం, వేశ్యలకును తల్లి అయిన మహాబబులోను. అంటే నాశనమయ్యే వాళ్ళను చూస్తావు ఆత్మవశములో ఉంటే. నాశనానికి వెళ్తుంది ఆ స్త్రీ, తనను చూస్తున్నాడు. నాశనం కాబోతుంది. ఎప్పుడు చూస్తున్నాడు? ఆత్మవశుడైనప్పుడు. ఇదే అధ్యాయం 3 అన్నా కదా. 10 ఇరగండి. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి నాకు చూపెను. ఆత్మవశుడైన ఆయన ఏం చూస్తున్నాడు అర్థమవుతుందా? అందుకే రాశాడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవి చూడాలండి. అంతేగాని ఫ్యాన్ తిరుగుతుందా, అది తిరుగుతుందా, కరెంట్ పోయిందా, పక్కన ఆవిడ ఏం బట్టలు వేసుకుంది, ఈగా చూసేది నా ప్రభువు. ఆయన నా కొరకు చేసిన కార్యం, ఆయన నా కొరకు సిద్ధపరిచిన రాజ్యం, ఆయన నా కొరకు రాబోతున్న విధానం, ఇది చూడాలి. ఎప్పుడు చూడగలవది? ఆత్మవశుడనై ఉన్నాను నేను. యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. కానీ అక్కడ ఎట్లున్నాడు తెలుసా? పద్మసు ద్వీపంలో ఉన్నాడు. పద్మసు ద్వీపాన్ని గురించి 2 మాటలు చెబుతాను వినండి. ఈ పద్మసు ద్వీపం సుమారు 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు ఉన్న చిన్న ద్వీపం. ఇది చెరసాల, కడ్డీలు లేని చెరసాల అన్నమాట. అంటే ఎవరైనా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, చెప్పింది చేయకపోయినా, రాజద్రోహ నేరస్తులందరికీ వాళ్ళని దేశ బహిష్కరణ చేసి అక్కడికి పంపిస్తారు. అది రాళ్లతో రప్పలతో నిండిన ప్రదేశం. అక్కడికి ఎండ, వర్షం, చలి 3 ఎక్కువే. తనకి టిఫిన్ పెట్టేవాళ్ళు లేరు, చుట్టాలు ఎవరు లేరు. ఈ పరిస్థితుల్లో మా అమ్మకు ఫోన్ చేయాలి, ఎస్టీడీ బూత్ ఎక్కడ ఉంటుంది అని వెతుక్కోవట్లేదు. కానీ ఆత్మవశుడై ఉన్న అతను ఏం చూస్తున్నాడు? ప్రభువుని చూస్తున్నాడు. ఎందుకు? ప్రభు దినం. అది ప్రభు దినం, లార్డ్స్ డే. ప్రభు దినమందు నేను ఆత్మవశుడైన ఉండగా. దేవునికి కావలసింది ఇలాంటి వాళ్ళు. వారి ప్రాధాన్యత ప్రభువే అయి ఉండాలి. బర్త్డే రోజు ప్రాధాన్యత ఎవరిది? బర్త్డే చేసుకునే వాళ్ళదే. ఒకవేళ బర్త్డే చేసుకునేవాడు తమ్ముడిది బర్త్డే చేసుకుంటున్నాడు, వాడి చొక్కా అన్నయ్య వేసుకున్నాడు, లేదా వాడి పెన్ నీళ్ళు లాక్కున్నాడు అనుకోండి, ఏడుస్తూ ఉంటే ఏమంటారు? రే ఈరోజు బర్త్డే రా, ఇచ్చేసే, తర్వాత నీది నువ్వు తీసుకుందు, నీది అడుగుతున్నాడు కదా అంటారా అనరా? అలాగే ప్రభువు దినం నువ్వు ఎలా వాడుతున్నావు?
ఇట్ ఈస్ లార్డ్స్ డే. ఇట్ ఈస్ నాట్ యువర్స్ డే. అది నీ దినం కాదు, అది ప్రభు దినం. చైనా దేశంలో ఒక స్టోరీ ఇలా ఉంది. ఒక చిన్న పిల్లాడు 7 నాణ్యాలు కట్టుకొని మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అడుక్కునేవాడు ఆగి, బాబు ఉదయం నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుంది, ఏదన్నా ఇవ్వా అంటే ఒక నాణ్యం ఇచ్చాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, బాబు బట్టలు కొనుక్కుంటాను, ఏదన్నా నాకు సహాయం చేయవా అంటే 2వ నాణ్యం ఇచ్చాడు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత, స్నానం చేసి 3 నెలలు అయింది బాబు, ఏదన్నా ఇవ్వా, సబ్బు కొనుక్కుంటాను అంటే మళ్ళీ ఒక నాణ్యం ఇచ్చాడు. అలాగా 6 నాణ్యాలు ఇచ్చాడు. ఇచ్చి, మంచిది, నువ్వు శుభ్రంగా ఉండు చాలు అన్నాడు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది ఏం చేశాడంటే పరిగెత్తుకెళ్ళి 7వ నాణ్యం కూడా లాక్కొని పరిగెత్తాడు. మనుషులు అలాగే ఉన్నారు. దేవుడు 6 రోజులు ఇచ్చాడు. 7వ రోజు కూడా వాళ్ళ స్వార్థం కొరకే వాడుకుంటున్నారు. వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పదవి, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పనులు, వాళ్ళ ప్రాధాన్యతలు అన్నీ వాళ్ళే. 3 గంటలు దేవుడికి ఇచ్చేసి మిగతాదంతా వాళ్ళదే. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, ప్రియులారా, ప్రభు దినంతో నీకు సరైన సంబంధం లేదు అంటే అర్థం ప్రభువుతో నీకు సరైన సంబంధం లేదు. ఆయన విలువ తెలిస్తే ఆ విలువ దాన్ని నువ్వు వెతుకుతావు, దాన్ని పట్టుకుంటావు. చిన్నతనంలో మేము నంబూరు వెళ్ళాం. మా అమ్మ, నాన్న, నేను వెళ్తే అమ్మ దగ్గరున్న మనీ పర్స్ పోయింది. దాంట్లో అప్పుడు 100 కాగితాలు ఎక్కువ, దాంట్లో ఒక 500-600 కాగితాలు ఉన్నట్టున్నాయి. 100 కాగితాలు పోయినాయి. బయలుదేరి వచ్చేటప్పుడు చూస్తే పర్సు కనపడలా. పర్సు పోయిందని వెతుకుతూ ఉంటే చివరికి హేనాకు దొరికింది, అభి వాళ్ళ అక్క. దొరకగానే గంట వెతికిన తర్వాత తీసుకొస్తే ఎంత మురిసిపోయారో మా అమ్మ నాన్న. ఎందుకని తెలుసా? వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో అది ఒక చిన్న పిల్లకు దొరికినప్పుడు వారిలో ఉండే సంతోషం, సంతృప్తి. దేవుడు ప్రభువు దినమందు ఆత్మవశములో ఉండే వాళ్ళని వెతుకుతున్నాడు. చదువు వశములో ఉండే వాళ్ళ కోసం కాదు, ఉద్యోగం వశములో ఉండే వాళ్ళకు కాదు. అందుకే విలియం మ్యాక్డొనాల్డ్ ట్రూ డిసైపుల్షిప్ అన్న పుస్తకానికి రాసిన శీర్షికలో ఇలా రాశాడు: గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ గివ్ దేర్ వీకెండ్స్. తమ వారాంతపు సమయాలు దేవుడికి ఇచ్చే వాళ్ళ కోసం కాదు దేవుడు ఎదురు చూసేది. వాట్ ఈజ్ కంట్రోలింగ్ యూ? నిన్ను ఏది కంట్రోల్ చేస్తుంది? ఆత్మవశములో ఉన్నవాడు, అతన్నే వాడుకున్నాడు. జాన్, ఈ యోహాను గురించి కొన్ని మాటలు చెప్పనా? యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు ఆయన రొమ్మున అనుకున్నాడు. ఆయనతో పరిచర్య చేసేటప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? సిలువ ముందు పాదాల దగ్గర నిలబడ్డాడు. హైట్లో ఉంటాడు కదా ఆయన, పాదాల దగ్గర నిలబడ్డాడు. ఆయన మహిమలోకి వెళ్ళాక ఎక్కడ పడ్డాడు? ఆయన పాదాల మీద పడ్డాడు. 17వ వచనానికి రండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చినోళ్ళగా ఆయన పాదాల మీద పడ్డాను. దీని గురించి స్పర్జన్ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే, ఓ విశ్వాసులారా, సాతానుడు ఉయ్యాల్లో ఊగే కంటే యేసు ప్రభు పాదాల యొద్ద చావడం మేలు కదా. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. సాతానుడు ఉయ్యాల్లో ఊగే కంటే యేసు ప్రభు పాదాల దగ్గర చచ్చిపోవడం మేలు కదా. ఎందుకు మేలు? చచ్చిపోతే ఆయన లేపుతాడు. సాతానుడు ఉయ్యాలూపి సావగొడతాడు.
యేసు ప్రభు చచ్చిపోయిన వారు లేపుతాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే యోహాను చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయిన వాళ్ళలాగా పడ్డాడు. ఎందుకు అని అంటే ఆయన దగ్గర చచ్చిపోయినా లేపుతాడు కాబట్టి. దీని యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటో తెలుసా? దేవునిని చూసినప్పుడు నీలో ఉన్న శరీర కార్యాలు చస్తూ ఉంటాయి. అందుకే అన్నాడు పౌలు, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి. చస్తావు. నువ్వు శరీరంలో ఇంకా చావటం లేదు అంటే నువ్వు ప్రభువుని చూడలేదని అర్థం. చూసిన వాడు చావకుండా ఉండడు, చచ్చిపోతాడు. అలాంటి వాళ్ళు కావాలి. అతన్నే వాడుకోనన్నాడు జాన్. నౌ యూ షుడ్ రైట్ లెటర్. సంఘాలకు పాఠాలు చెప్పటానికి, సంఘానికి బోధించడానికి ఇలాంటి వాళ్ళు కావాలి. ఎలాంటి వాళ్ళు? ఆత్మవశములో ఉండి ఆయనను చూసి చచ్చినోళ్ళు కావాలి. ప్రభు దినమందు ఆత్మవశములో ఉండేవాళ్ళు కావాలి. వాళ్ళే సంఘాలను బాగు చేయడానికి, సంఘాలను కట్టడానికి తగిన వారు. అతనితోనే రాపించాడు సంఘాలకు 7 ఉత్తరాలు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, సార్దీస్, తుయతైర, లౌదకియ, ఫిలదెల్ఫియా, లౌదకియ. ఆయనను చూచేవాళ్ళు, ఆయన పాదాల యొద్ద పడేవాళ్ళు, ఆయన చేత తాకబడిన వాళ్ళు, ఆయన కొరకు రాసేవాళ్ళు లేదా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కావాలి ఆయనకి. మిగతా బ్యాచ్ దేవుడు వాడుకోలేడు. సో ఈరోజు ఎవరిని చూసావు? అందుకే పాట ఉంది, ప్రియా యేసు రాజు నేను చూచినా చాలు. అక్కడికి వెళ్ళాక చూస్తాం. భూలోకంలో ఉండగా చూడగలుగుతున్నావా? అది చూడాలంటే ఆత్మీయమైన కన్నులు. ఇవి మోషేకి అప్పుడే ఉన్నాయి. ఎందుకు? హెబ్రీ పత్రికలు ఆ మాట రాశాడు, అటు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలిగిన ఉన్నాడు. కనపడని దేవుణ్ణి ఎలా చూశాడండి? చూశాడు. మరి ఆత్మవశంలో ఉన్న వాడికి దేవుడు కనపడతాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో ఇద్దరూ ఒకే సిట్యువేషన్లో ఉన్నారు. జోసెఫ్ అండ్ మిసెస్ పోతిఫర్ ఒకే సిట్యువేషన్లో ఉన్నారు. ఆత్మవశుడైన యోసేపుకు దేవుడు కనపడ్డాడు. శరీర వశములో పాపంతో, కామంతో కళ్ళు పొరలు కమ్ముకుపోయిన పోతిఫరు భార్యకు ఏకాంతం కనపడింది. సిట్యువేషన్ ఒకటే పరిస్థితి. యోసేపుకేమో దేవుడు కనపడ్డాడు, పోతిఫర్ భార్యకేమో బెడ్ కనపడింది. నువ్వేది చూస్తావు దాని మీదే నీ ప్రయారిటీ ఆధారపడి ఉంటుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియమైన రుచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు. ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వేం చూసావు?
నీకెవరు కనపడ్డారు? ఫ్యాన్లు, ఏసీలు, కుర్చీలు, బెంచీలు, చాపలు ఇవేనా? ప్రభువు కనిపించాడా? ఆయన సన్నిధి అర్థమైందా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి వందనాలు. ఆత్మవశములో ఉన్న యోహాను ప్రభు దినమందు ఏ రీతిగా జీవించాడో, ఎట్టి అనుభవాలు కలిగి ఉన్నాడో మేము గమనించాం. చాలా పర్యాయాలు ఆదివారాలు మా స్వంతం అనుకుంటున్నాం, కానీ అది ప్రభువు దినం అనే మాట మాకు జ్ఞాపకం చేశారు. వందనాలు ప్రభువా. దాన్ని వివేకంగా వాడుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా సంఘమును ఉజ్జీవింపచేయడానికి, నశించే ఆత్మల కొరకై ప్రయాసపడటానికి, వ్యక్తిగతంగా మిమ్మలను చూచి సంతృప్తి పొందడానికి కృపనిమ్మని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.